రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 33,150 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం మరిన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అందులో మరి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి దళితులకు ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటే మరి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో 36,750 కోట్లు కేటాయిస్తే మరి ఈ సీఎం గారు మాత్రం మరి 33,150 కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది. మరి తగ్గించి దళితులకు ఇవాళ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మరి రోజు రోజుకు మరి పద్దులైతే మరి పెరుగుతున్నాయి. మరి దళితుల స్థితిగతులు మారాలంటే మరి బడ్జెట్లో పెంపు చేస్తారా ఇంకా తగ్గిస్తారా? మరి ఎన్నికల సమయంలో మాత్రం దళితులకు లేనిపోని హామీలు ఇచ్చి మరి దళితులకు ఏదో చేస్తామని చెప్పిన ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు దళితుల బడ్జెట్లో మరి 350 కోట్లు కోత వింజడం అనేది చాలా శోచనీయం. మరి దళితుల పట్ల ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి కపట ప్రేమ ఉన్నదన్నట్టు దళిత సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. ఇవాళ చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు కొనుక్కుంటే అన్ని రంగాలలో దళితులకు అన్యాయం జరుగుతున్నది. పోయిన బడ్జెట్ కంటే 36,000 కోట్ల కంటే ఇంకా పెంపు చేయాలని మేము లేని పక్షంలో దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో మరి మండల కేంద్రాలలో కూడా ఏదైతే ఆందోళనలు ఉన్నాయో ఉధృతం చేస్తామని మా దళితులకు న్యాయం చేయాలని మేము మరి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతున్నది.